బంగారం, వెండి రేట్లు తగ్గుతున్నాయా? లేకపోతే మరేదన్నా రీజన్ ఉందా? రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతదంటున్నారు. ఇందులో నిజమెంత? సో ఫస్ట్ మీరు అడిగిన దానికి స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే గోల్డ్ మేబీ ఇప్పుడు 1,40,000 ఉందండి ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్. యెస్. మేబీ తగ్గితే గరిష్టంగా 1,25,000 దాకా రావచ్చేమో. అంతకు మించి తగ్గే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ వెండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే 2,30,000 దాకా ఉంది కిలో వెండి. అది ఒకవేళ తగ్గితే గరిష్టంగా 2,00,000 రూపాయల దాకా రావచ్చేమో. అంటే మేబీ 2,00,000 నుంచి 2,10,000 అక్కడ దాకా రావచ్చేమో. కానీ అంతకు మించి గోల్డ్ ప్యూర్ గోల్డ్ 1,00,000 రావడం అనేది ఇప్పటికీ అంత ఈజీ అయిన టాస్క్ లా ఏం కనిపించట్లేదు. ఎందుకు అసలు ఇది కూడా ఎందుకు తగ్గుతుంది అంటే మేజర్ గా మనం అంటే ఇండియాలో మనం కొనడం ఆపడం కానీ లేదంటే మన వాళ్ళు ఆపినా దానికి అసలు సంబంధం ఉండదండి. ఎందుకంటే మనం చాలా మినిస్క్యూల్ పాత్ర పోషిస్తాం. అంటే ఇండియాలో మొత్తం గోల్డ్ కొనడం అందరూ ఆపేస్తే ఇప్పటికిప్పుడు కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మేజర్ గా మనం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా దీని మీద ప్రధాన పాత్ర పోషిస్తాయి. అక్కడ ఏంటంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందండి. అండ్ దీనికి తోడు అక్కడ యుఎస్ లో వడ్డీ రేట్లు మేబీ అట్లీస్ట్ ఒక 0.5% మేర పెంచుతారు అని చెప్పి దాదాపు 60-70% మంది యుఎస్ ఎకానమిస్టులు అంచనా కడుతున్నారు. దీనివల్ల యుఎస్ లో వడ్డీ రేట్లు పెంచితే మన దగ్గర ఏమవుతుంది అంటే యుఎస్ లో వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది అంటే ఇప్పటికే అక్కడ దాదాపుగా వడ్డీ రేట్లు 4% ఉంటాయి. సాధారణంగా ఏంటంటే అమెరికా, జపాన్ లాంటి ప్రముఖ అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దగ్గర 7-8% ఉంటే వాళ్ళ దగ్గర 1-2 గరిష్టంగా 1-2% ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో యుఎస్ ఎకానమీ అంత గొప్పగా లేకపోవడం వల్ల వడ్డీ రేట్లు అక్కడ దాదాపుగా 4.5% దాకా ఉన్నాయి యుఎస్ 10-year బాండ్ రేట్స్. ఇప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు కనుక పెంచినట్టయితే అక్కడ దాదాపుగా 5-5.5% దాకా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద పెన్షన్ ఫండ్స్ కి పెద్ద పెద్ద కంపెనీస్ కి ఏమవుతుందంటే వాళ్ళకి 2% వడ్డీ రేట్ వర్కౌట్ అయినా కనీసం 3% రేట్ వడ్డీ వర్కౌట్ అయినా వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ లా ఫీల్ అవుతారు. అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే బ్యాంక్ లో డబ్బులు పెడితే అసలు వాటి మీద ఏమి ఉండవు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుల్లో కాకుండా ఈక్విటీ మార్కెట్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు.